శేఖర్ భాష గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. సో మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాన్న సివిల్ ఇంజనీర్ అండి. సో రకరకాల చోట్ల ట్రాన్స్ఫర్స్ అవుతుంటేవి, చాలా వెరీ ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ అనమాట. సంవత్సరానికి ఒక ఊరులాగా అట్లా అట్లా అనంతపురం, చిత్తూరు, నంద్యాల, వెలుగూరు, రాయలసీమ మొత్తం చుట్టేసాం. కాళహస్తి, తర్వాత ఇటు సైడ్ కోస్తాలో నెల్లూరు, గుంటూరు, విజయవాడ, ఏపీ మొత్తం మీదే, ఇంకా తెలంగాణ కూడా, మధ్యప్రదేశ్, కర్ణాటక. ఓకే. అసలు మ్యాక్సిమం ఉన్న తెలంగాణలో, అంటే ఎక్కువ హైదరాబాద్, కొంత టైం నిజామాబాద్. బట్ ఇవి కాకుండా కర్ణాటక, కేజీఎఫ్, కోలారు, బంగారుపేట, తర్వాత చెన్నై అండ్ మధ్యప్రదేశ్లో ఆరావళి రేంజ్, నర్మదా ప్రాజెక్టు, వీటన్నిటికీ కూడా అలా నేను తిరగని ఊరు లేదు. మరి ఎడ్యుకేషన్ ఎలా సాగింది? అదే సంవత్సరానికి ఒక స్కూలు, సిబిఎస్ఈ, ఒకే ఊళ్ళో 2 సార్లు. సిబిఎస్ఈ ఏంటండి, వీధి బళ్ళు అండి, తెలుగు మీడియం అండి. ఎక్కడికి ట్రాన్స్ఫర్ లేదని సిటీలు కనుక్కుంటున్నారా? ఊర్లకి చీమల దూరం చిట్టడివి, కాకుల దూరం కారడు, ఈ ప్రాజెక్టులన్నీ అక్కడే స్టార్ట్ అవుతుంటాయి కదా. అప్పుడు వాళ్ళు సర్వేలు చేసి, డిజైన్లు చేసి, ఇవన్నీ చేయాలి. అక్కడ ఏదో ఒక చిన్న వీధి బడి ఉంటుంది, అక్కడే ముక్కు సీదుకుంటూ పలకట్టుకొని పోతూ ఉండేవాళ్ళం మేము. సో అది ఎలా మీ ఎడ్యుకేషన్ ఎలా సాగింది? సుళ్ళూరుపేటలో స్టార్ట్ అయింది. సుళ్ళూరుపేట. సో అక్కడ ఎల్కేజీ, అక్కడ కాన్వెంట్, తర్వాత కొన్నాళ్ళు నెల్లూరు, తర్వాత అదే చెప్పుకొచ్చాక ఇప్పుడు ఈ లిస్ట్ అంతా అలా జరిగింది. అంతా తెలుగు మీడియమే. 8th, 9th టైంలో ఇంగ్లీష్ మీడియం వేశారు. చాలా కష్టపడ్డాం. తర్వాత ఈ ఫీల్డ్కి రావాలి, ఆర్జే కింద అవ్వాలి అని ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది కదా, అది ఎప్పుడు అసలు లేదు. మనం ఒకటి అవ్వాలనుకుంటాం, మనకు యాక్చువల్గా ఒకటి బాగా వస్తుంది, కానీ మనం ఇంకోటి కావాలనుకుంటాం, మనకి దేవుడు ఇంకోటి ఇస్తాడు. ఇది జీవితం. నీకు నచ్చేది, నువ్వు మెచ్చేది, నీకు వచ్చేది, ఈ 3 డిఫరెంట్గా ఉంటాయి. సో నేను అవ్వాలనుకున్నది, చెయ్యాలనుకున్నది ఒక మంచి సినిమా, ఒక డైరెక్టర్గా ఒక మంచి సినిమా తీద్దామని. మీకు నచ్చింది అది. బట్ నాకు వచ్చింది ఏంటంటే, నాకు తెలియకుండా చక్కగా సరదాగా మాట్లాడగలను, సెన్స్ ఆఫ్ హ్యూమర్, స్పాంటినిటీ, ఇది నా స్ట్రెంగ్త్. నాకు నచ్చింది ఏంటి? నన్ను మెచ్చింది కంప్యూటర్ సైన్స్ చేశాను. ఇంకా దానికి సంబంధించిన ఒక ఉద్యోగం వచ్చింది. తర్వాత మెల్లగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను. విజేయింగ్, తర్వాత ఆర్జేయింగ్, ఇవన్నీ కూడా చేస్తున్నా. గోల్ అదే ఉండేది, రేని సినిమా తీస్తే యుగాంతం వరకు చూస్తారనే రేంజ్లో అలా అనుకునే. బట్ తర్వాత గాట్ క్యారీడ్ అవే. చూద్దాం ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు. ఎలా వచ్చారు అంటే ఈ ఫీల్డ్లోకి? అంటే స్టార్టింగ్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే ట్రయల్స్ మొదలెట్టాను అనమాట. సో కొన్నిసార్లు కాలేజ్ ఎగ్గొట్టి, కొన్నిసార్లు సెలవుల్లో హైదరాబాద్కి వచ్చి అక్కడ ఇక్కడ ఫోటోలు వేసి ఆడిషన్లు ఇచ్చి వెళ్తూ ఉండేవాడిని. కొన్ని మెటీరియల్ అయ్యేవి. కొంతమంది తీశారు, కొంతమంది మధ్యలో ఆపేశారు, కొన్ని బయటకు వచ్చినాయి 1-2 చిల్లర ఎపిసోడ్లు. మనకి బేసికలీ ఎక్కువ టైం కూడా ఉండేది కాదు. ఒక వారం రోజుల్లో ఏదైనా ఉంటే ఒక సింగిల్ ఎపిసోడ్ అటెండ్ ఏదైనా చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. అలా ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఒక చిన్న పెళ్లి చూపులోని ఒక చిన్న స్కిట్ అనమాట. ఓకే. అదేదో చేశారు. అప్పట్లో చదువుకుంటున్న టైంలో వచ్చి చేసేసి వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాత అలాగే ఏదో చిన్న సీరియల్లో ఒక చిన్న అలాగే గెస్ట్ అపీరెన్స్లు ఇలాంటివి. బట్ రావడం, వెళ్ళిపోవడం, మళ్ళీ పరీక్షించుకోవడం ఏమన్నా వస్తుంది. అలా వస్తున్న టైంలో టీవీ ఛానల్లో యాంకర్గా, మ్యూజిక్ ఛానల్లో విజయ్గా వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి మాకు కొంచెం తెలుసు. అదే స్టార్ట్, జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్. ఇంకా నేను కంటిన్యూస్గా జాబ్ తీసుకోగలిగాను. ఆ తర్వాత 1 year తిరగకుండానే ఆర్జే. అది కూడా ఫ్లూక్ అంటే ఎలా అంటే, బాగా మాట్లాడతాను కానీ నేను ఏ రోజు ఆర్జే అవ్వాలి, ఆర్జే నా జీవిత ఆశయం ఏ రోజు అనుకోలే. పైన టీవీ ఛానల్, కింద FM ఛానల్ ఉన్నప్పుడు బాగానే ఉంది కదా, అక్కడికి వెళ్ళి 1 గంట చేసుకొని, ఇక్కడికి వెళ్ళి 1 గంట చేసుకుంటే ఏదో ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కదా, పార్ట్ టైం అవి 2 స్టార్ట్ చేసామన్నమాట. అలా. కానీ రేడియోలో చాలా మంచి పాపులారిటీ వచ్చింది. అవును. సో ఇప్పటిదాకా బాగా ఇష్టం, మీ షోలు అంటే ఇష్టం. ఇంత ప్రేమగా మాట్లాడడం అనేది ఎక్కడ నేర్చుకున్నారు? అంటే చాలా ప్రేమగా ఉంటుంది మీ ఆర్జే షో అనేది. అది ఎక్కడ నేర్చుకున్నారు? అంటే ఎలా వచ్చింది? అట్లీస్ట్ అలా మీకు అలా అనిపిస్తే జీన్స్లో వచ్చింది అంటారా? అది షో చేసేటప్పుడు ఎలాంటి కష్టాలు ఉంటాయి అనేది? ఏ కష్టాలు లేవండి. వెరీ హ్యాపీ లైఫ్. ఇప్పుడైనా కొన్ని ట్రాజడీలు జరిగినప్పుడు, కొలీగ్స్ కొంతమందిని కోల్పోయాం కొన్నిసార్లు, వాళ్ళు ఏదో యాక్సిడెంట్లో పోయినప్పుడు,
ఆ రోజు షో చేయాల్సి వచ్చేటప్పుడు కొంచెం కష్టంగా ఉండింది. ఒక 2-3 రోజులు అరే ఈ రోజు మనతో ఉన్నవాడు సడన్గా మిస్ అయ్యారని అలాంటి. ఆ తర్వాత కొన్నిసార్లు పెద్ద పెద్ద స్టేజ్లో ఉన్న లీడర్స్ చనిపోయినప్పుడు మనం రెగ్యులర్గా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్లో చేస్తున్నాం. బట్ అది చేయలేము, సడన్గా మనం చేయలేము, జనాలు కూడా తీసుకోరు అటెండ్ చేస్తే. సో అటువంటి కొంచెం కథ మీద సాంలా ఉంటాయి. అంటే మీరు బాగా బాధపడిన సందర్భాలు ఏమన్నా అంటే షోలో కానీ లేదంటే ఇన్సిడెంట్? నాతో పాటు గురు హోజా షురు అని ఒక షో చేసేవాడిని. ఆ షో చేస్తున్నప్పుడు నేను గురూజీ ఒక బాబా టైప్లో సమాధానాలు చెప్తుండేవాడిని. అమ్మాయి శిష్యురాలు సనా అని చెప్తూ ఉండేది. సో పాకిస్తాన్లో పంకజమే ఉండదు బేసిక్లీ, రేర్. గురుగారు పాకిస్తాన్ నుంచి పంకజం గారు రాస్తున్నారు, పెళ్ళి 25 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదట, ఏం చేయమంటారు అంటే, చూడమ్మా మన పెరట్లో ఒక గోరింటాకు చెట్టు ఉంది, దాని ఆకులన్నీ కోసి దాన్ని ముద్దగా నూరి ఒక ముద్ద చేసి ఆవిడకి పంపించు. ఏం చేయమంటారంటే ఆవిడ చేతికి పెట్టుకోవాలి తినమని. గురువుజీ గోరింటాకు తినడం ఏంటంటే, పిచ్చి తల్లి, గోరింటాకు చేతికి పెట్టుకున్నాం అనుకో ఏమవుతుంది, పండుతుంది, చేయి పడుతుంది. అదే కడుపులో వేసుకుంటే కడుపు పండుతుంది గురూజీ అదే అనమాట. సో ఇలాంటి సరదాగా ఉండేది ఈ షో. సో అన్ఫార్చునేట్లీ ఆవిడ ఒక 3 రోజులు సెలవు పెట్టి విజయవాడ వెళ్ళింది. బట్ సడన్లీ షీ వాస్ ఫౌండ్ మర్డర్డ్ ఇన్ ఏ లాడ్జ్. సో మా ఎఫ్ఎం అంతా అసలు జీర్ణించుకోలేని విషయం అది. ఆ తర్వాత షోలో కనీసం తన ఆత్మ శాంతించాలి అని చెప్దాం అనుకున్నా కూడా నన్ను అలౌ చేయలేదు. అసలు అవన్నీ మాట్లాడుతుంది మా షోలో, ఎందుకు మాట్లాడాలి, ఎవరిని వద్దు వద్దు సార్, మన కోసం ఎన్నాళ్ళు పనిచేసింది కదా అమ్మాయి. నాకు ఫస్ట్ టైం కోపం వచ్చింది కంపెనీ మీద, ఎందుకు వద్దంటున్నారు, మన కోసం సర్వ్ చేసిన అమ్మాయి. సరే నువ్వు డబ్బులు తీసుకున్నా కూడా పని చేశాం కదా, ఒక రెస్పెక్ట్, ఒక మనిషి మన ఆఫీస్లో మనిషి. సరే ఎలాగైనా ఇప్పుడు ఆవిడెవరో చంపేస్తే ఆవిడ తప్పు కాదు కదా, ఈవిడ ఎవరన్నా చంపేసింది అనుకోండి, అప్పుడు ఆవిడ గురించి మాట్లాడితే ఏదైనా అనుకోవచ్చు. ఆవిడెవరో చంపేశారు. సో చాలా ఫైట్ చేసి, లేదు నేను మాట్లాడతాను అని చెప్పాను. లేదు కుదరదు అంటే ఇంకా ఏదో ఇండైరెక్ట్గా ఆ రోజంతా ప్యాతో సాంగ్స్ వేసి ఏదో గొడవ అయింది నాకు. ఎందుకు చంపేశారంటే ఏమైనా రీజన్స్ ఏమైనా తెలిసింది? ఆవిడ బాయ్ ఫ్రెండ్కి ఆవిడకి ఏదో ఆవిడ బాయ్ ఫ్రెండ్కి ఆవిడ మీద డౌట్ ఏదో వచ్చిందని, ఏదో డబ్బులు తీసుకున్నారే సంథింగ్. భయ్యా మీకు బాగా ఇష్టమైన వంట ఏంటి? ఫుడ్ తినడానికైతే పిజ్జా ఇష్టం బాగా. నచ్చంది అవాయిడ్? అవాయిడ్ నాన్ వెజ్, ఎగ్, కేక్స్. నాన్ వెజ్ తినరు, కేక్స్ తినరు, అవే పెడతారు మీరు డెఫినెట్గా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? రవితేజ. వై రవితేజ? వై అంటే ఆయన యాక్షన్, ఆయన రాజసం. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆయన చూసే కొద్దీ ఇంకా అంటే ఆయన ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా ఎనర్జీ తగ్గట్లేదు. సో మీకు నచ్చిన ప్లేస్ ఏంటి యాక్చువల్గా? అంటే మీకు ఒక ఫ్రీకౌట్ వెళ్ళాలి అంటే కాశ్మీర్, సోన్మార్గ్, వైజాగ్, అరకు. వెళ్ళారా? సో మీకు జ్ఞాపకాల్లో అంటే చిన్నప్పుడు మనం పెరిగినప్పుడు సో ఒక్కసారి ఆ ప్లేస్కి వెళ్ళి కాసేపు కూర్చుందాం అనే ప్లేస్ ఏమైనా ఉందా? అరకే. అరకులో పర్టికులర్ ప్లేస్ చెప్పండి మాకు. చేపరాయి అని ఒకటి ఉంటుంది, అక్కడ చిన్న సెలేరు, ఇటుపక్క రాయి అటుపక్క రాయి, మధ్యలో ఇట్లా నిండిపోతూ ఉంటాయి. అక్కడ ఇట్లా కాళ్ళు పెట్టి కాసేపు ఇలా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అవి మెమరీస్ అనమాట. తర్వాత మళ్ళీ 4-5 సార్లు వెళ్ళినా కూడా మెమరీస్ అలా ఉంటాయి అనమాట, ఫ్రెష్గా. అవే గుర్తొస్తుంటాయి, ఆ మనుషులే పక్కన ఉన్నట్టు ఇవన్నీ కూడా గుర్తొస్తుంటాయి. కాకపోతే ఈసారి మనం ఒకళ్ళే ఉన్నాం అంతే తేడా. ఇక అరకులో వైజాగ్ కైలాసగిరిలో ఆ టైటానిక్ షిప్ కరెక్ట్గా, ఆ తర్వాత ఒక చిన్న వ్యూ పాయింట్స్ ఉంటాయి, అక్కడ కూర్చోవడం. అవన్నీ అంటే చూడడానికి ఎంత మెమరీస్, పాత మెమరీస్ని గుర్తు తెచ్చుకోవడానికి కూడా అంతే మెమరీస్ అనమాట. వెళ్తూ ఉంటారా అప్పుడప్పుడు? తక్కువ 2-3 ఏళ్ళకి ఒకసారి వెళ్తాను. మీకు బాగా నచ్చిన పొలిటీషియన్ ఎవరు? పవన్ కళ్యాణ్. పొలిటికల్ లీడర్ అలాంటి వాళ్ళు అంటే బేసికల్లీ అసలు ఇవాళ రేపట్లో ఉన్న పొలిటికల్ లీడర్స్తో కంపేర్ చేస్తే ఈయన అసలు పొలిటికల్ లీడర్ అని కాదు, ఈజ్ అ లీడర్. పాలిటిక్స్ ఆనెస్టీ, జెన్యూనిటీ. పాలిటిక్స్ అంటే ఇది ఎలా చేయాలి అంటే రాజకీయాలు చేస్తారంట కదా. అంటే ఆ ప్రశ్నించే గుణం అక్కడి నుంచే తెచ్చుకున్నారా? ప్రశ్నించే గుణం గురించి కాదు నేను, ఆయన జెన్యూనిటీ అండ్ సిన్సియారిటీ, డబ్బుని ఖాతరు చేయకపోవడం, తుచ్చం ఆయనకి అది. సో మనం అందరం అనుకుంటాం ఈ పొలిటీషియన్స్ కొంతమంది ఫస్ట్ ఏదో చేద్దామని వచ్చేసినా కూడా తర్వాత ఈ ప్రలోభాలకు గురైపోయి స్కామ్లు గేమ్లు అయిపోతుంటాయి. బట్ హీఈస్ అన్ఆల్టర్డ్, అన్చేంజ్డ్.
వీ నీడ్ సచ్ పీపుల్. కాకపోతే అదండి మన జనాల్లో కూడా అంతే మంచితనం ఉంటే నిజంగా ఎప్పుడో ఆయన ఇప్పటికే పెద్ద లీడర్ ఉండేవాడు. బట్ అఫ్కోర్స్ ఇప్పుడు కరెక్ట్గానే ఉన్నారు. కానీ మనవాళ్ళు డబ్బులు తీసుకుని ఓట్లేసేవాళ్ళు ఫస్ట్ అది మానేసి నిజం చూసినప్పుడే ఇది అవుతుంది. ఓకే, మీరు ఎప్పుడైనా ఎవరినైనా కొట్టారా? మొన్న ఒక చిన్న ఫైట్, దాంట్లో ఏదో గట్టిగా పడినాయా? నాకు తగిలే, వాళ్ళకి ఏం తగిలే. మరి అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ చిన్నప్పుడు కానీ అది కానీ ఫైటింగ్స్ ఏదైనా ఎవరినైనా కొంచెం కొట్టి అరే వీడిని కొట్టానని ఒక ఫీలింగ్ ఉంటుంది పడుకున్నప్పుడు, అలాంటిది ఏమైనా జరిగిందా? చిన్నప్పుడు పిల్లలం కొట్టుకునేవాళ్ళం తప్ప పిల్లలు అయ్యాక కాలేజీలో బ్యాటిల్ తీసుకొని అట్లా కొట్టుకునేవి అలాంటివి ఏం లేవు. ఎందుకంటే ఒక్కసారి మాత్రం మా ఫ్రెండ్ ఎవరినో అటాక్ చేయడానికి పోతుంటే ఇంకో 4 నేసుకొని పోయాను అక్కడికి. అప్పటికే వాళ్ళు జంప్ అయిపోయారు. సో ఫైట్ చేసే అవకాశం రాలేదు. బాగా మిస్ అయింది. సరే, ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన స్పోర్ట్ ఏంటి? క్రికెట్. ఆడతారా? 2 చాలా ఇష్టం. చెస్ ఆడతారంటే మీరు ఎత్తుకుపోయే తెస్తారని లెక్క. క్రికెట్ చాలా ఇష్టం, చెస్ బాగా వస్తుంది. ఓకే, అది అంటే మనకు నచ్చింది మనకు మెచ్చింది అంట చూసారా. అవును, ఆ టైప్లో క్రికెట్ ఆడాలని కోరిక కదా. నేను 6లు 4లు కొట్టేద్దామని కాకపోయినా రోజు బ్యాట్ పట్టుకొని వెళ్ళిపోయేవాడిని. బౌలింగ్ అంత స్పీడ్గా వేయకపోయినా స్పిన్ ఇలా. కానీ పిచ్చి క్రికెట్ అంటే పరిమితంగా ఆడేవాళ్ళం అనమాట. ఎవరు బాగా క్రికెట్ ప్లేయర్ ఇష్టమైన? వీరేంద్ర సెహ్వాగ్. హీస్ గాడ్. అంతే. ఆ తర్వాత ముందు ఎవరు లేరు, అంతే. సరే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, ఒక ఆప్షన్ కూడా ఇస్తాను. మీకు నచ్చని పనులే జరుగుతున్నాయి అనుకుందాం ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో మీరు ఏం చేస్తారు? ఒకటి, వాళ్ళు తిడతారు, వాళ్ళని ఆపుతారు, లేదా కన్విన్స్ చేస్తారు. నా ముందు ఏదన్నా సరే అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటానా? వెనక్కి తిరుగుతాను. జస్ట్ కిడింగ్ అండి. తిడతారా, ఆపుతారా, కన్విన్స్ చేస్తారా? నాకన్నా చిన్నవాళ్ళు అనుకోండి, ఏదో దీంట్లో మేబీ ఒక చనువు అలా ఉందంటే ఒక మందలింపు అంటే వాళ్ళు ఆ ఫ్రెండ్షిప్ ఉంటే ఆగు రా అనే ఇది ఉంటుంది. డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. ఇవన్నీ కాకుండా 4వది కూడా జరిగే అవకాశం, ఏదో సరదాగా వేరే డైవర్ట్ చేసి అలాంటివి కూడా చేయొచ్చు. పక్కగా డైవర్ట్ చేసాను. సరే, కన్విన్స్ చేయడం అదేమన్నా నీకు ఎందుకు, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోండి. వాళ్ళిద్దరు గొడవ పెడుతున్నారు అనుకోండి, వాళ్ళకన్నా పెద్ద గొడవ మనం ఇక్కడ పెట్టేసాం అనుకోండి, అది చిన్నదైపోయింది. వాళ్ళిద్దరు మనిషి ఏంటో ఇక్కడ చూసారు ప్రాంక్ లాగా అలా ఏదైనా చేయొచ్చు. ఐ డోంట్ నో, మీరు ఏదో అడిగారు కాబట్టి సిచ్యువేషన్ ఊరికే జస్ట్ అది థింకింగ్. సో ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద వెహికల్స్ ఏం లేవు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు, ఏం చేస్తారు చెప్పు? వెహికల్స్ ఏం లేవు, అసలు ఏం లేవు, ఏం పైన ఫ్లైట్ కూడా పోవట్లేదు. ఓకే, అర్ధరాత్రి ఏదైనా ఆత్మలు ఏమైనా మాట్లాడతాయని ట్రై చేస్తాను. లేదంటే మరి అక్కడే ఉండాలని టాస్క్ ఏమైనా ఉంటే ఒక పెన్ను పేపర్ కూర్చొని ఏదైనా రాసుకోవడానికి ట్రై చేస్తాను, ఐడియాస్ వస్తాయేమో. అది కూడా లేదు. ఓకే, పోనీ రోడ్డు మీద కాకుండా ఒక రూమ్లో వదిలేసారు అనుకుందాం, ఒంటరిగా బంధించినట్టు, అప్పుడు ఏం చేస్తారు? ఒక పెన్ను పేపర్ దొరికితే ఎవరో రాసుకుంటారు. పెన్ను పేపర్ ఇవ్వరు సార్, గోడల మీద రాసేస్తారు. గోడల మీద రాసేస్తారు. పారిపోవడానికి ఏం ట్రై చేయరు? పారిపోవడానికే ఏం బోరు కొట్టేదాకా ఉండి తర్వాత అప్పుడు ఆలోచిస్తారు. ఉంటుంది కదా, ఇప్పుడు కొన్ని అవర్స్ టు అవర్స్ ఉన్నారనుకోండి, సో సఫికేషన్ వచ్చేస్తుంది కదా. ఇంకోటి, మీ తప్పు లేకుండా మీ మీద నిందలు, మీరు ఒక చోటుకి వెళ్ళాల్సి వచ్చింది, జైలుకే పోయారు అనుకున్నాం, సపోజ్ జైల్లోకి పడేశారు, మీ తప్పే లేదు. సో మీరు ఫైట్ చేస్తారా, లేదంటే దాన్ని కన్విన్స్ అయిపోయి ఓకే చెప్పారుగా తప్పదు కానీ వెళ్ళిపోతారు? ఒకవేళ ఆరోపణలు చేస్తుంటే నవ్వుకుంటారు, బట్ వాళ్ళని నమ్మడానికి ఎవడన్నా వచ్చాడు అనుకోండి, అప్పుడు సమాధానం చెప్తారు. అప్పుడు ఇవ్వాల్సిన లెఫ్ట్ అండ్ రైట్ పాయింట్ మాట్లాడడం అది ఉంటుంది. ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు మీ ఆర్గ్యుమెంటే రాంగ్ అనుకోండి, సారీ చెప్తారా? చెప్తారు. ఎలా తెలుసుకుంటారు మీ ఆర్గ్యుమెంట్ రాంగ్? తెలీదు, బట్ తెలిసేలా ఎవరన్నా చేస్తే వారు ఏదో రకంగా తెలిస్తే ఖచ్చితంగా సారీ చెప్తారు. ఓకే భయ్యా, థ్యాంక్ యూ సో మచ్, నా పిచ్చి ప్రశ్నలన్నీ భరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా మీరు ఆడియన్స్కి ఏదైనా చెప్పాలంటే మా ఛానల్ తరఫు నుంచి చెప్పు. హ్యాపీగా బిగ్ బాస్ చూడండి, ఎంజాయ్ చేయండి. వీలైతే నేను చేస్తున్న ఈ ఫైట్ ఏదైతే ఉందో బిగ్ బాస్ తర్వాత వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడానికి మీ సహాయం అందించండి అంతే.